నమస్తే, నేను మధు. కేసీఆర్ ఆంధ్రులకు జై కొట్టారు. అవును, ఇది నిజమే. అయితే ఎందుకు మరి ఎలక్షన్ సమయంలో, అదే మున్సిపల్ ఎలక్షన్ సమయంలోనే ఆయన టోన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నిజంగానే కేసీఆర్ ఆంధ్రులకు జై కొట్టారా? అసలు నమ్మశక్యం కావట్లేదు. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్ గా తీసేసుకొని ఆయన ముందుకెళ్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో ఆయన ఆంధ్రులకు జై కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు కేటీఆర్ గారు తన టోన్ మార్చేశారు ఎలక్షన్ సందర్భం, మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా. ఎందుకనంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టు ఆయన కనిపించింది క్షేత్రస్థాయిలో. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి పోరాడల, నేరుగా ఉద్యమ పార్టీ నేరుగా అధికారంలోకి వచ్చింది 2014లో. అప్పటి నుంచి అధికారాన్ని అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి 4 గోడల మధ్య ఉండి ప్రజలకు దూరంగా ఉన్నారు. ప్రజల మనోభావాలు ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియదు, తెలుసుకునేటువంటి అవసరం కూడా లేకపోయింది. అయితే 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత క్షేత్రస్థాయిలో మన పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి క్రమంగా తెలుస్తుంది. ఇప్పుడు అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చాలా క్లియర్గా తెలిసింది, అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బాగా క్లియర్గా తెలిసింది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏ స్ట్రాటజీ తోటి వెళ్తున్నారో ఆ స్ట్రాటజీని ఎంచుకోవాలనేటువంటి ఆలోచన బహుశా వచ్చి ఉండొచ్చు. అందుకని టోన్ తిప్పేశారు. ఎందుకు టోన్ తిప్పేశారని ఈ మాట అంటున్నానంటే, నేను ఆంధ్రలో పుట్టినటువంటి వాళ్ళందరూ రాక్షసులు అన్నారు ఒకప్పుడు. ఆంధ్రోళ్ళు దోపిడీదారులు అన్నారు. రకరకాల ఒక రకంగా కాదు, ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హనం అంటారు కదా మనుషుల్ని, అలా ఆంధ్రాని హననం చేసేసారు. ఆంధ్రాలో పుట్టినటువంటి వాళ్ళని హననం చేసేసారు. ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, రీజన్, ఆంధ్రాలో పుట్టినటువంటి వాళ్ళందరూ రాక్షసులు అన్నాడు. అలాగే ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే బాగా ఫెమిలియర్గా గుర్తింపు పొంది ఈ సమాజానికి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు, ఈ సమాజం కోసం వాళ్ళ మేధస్సును ఉపయోగించినటువంటి వాళ్ళు, వాళ్ళకు సంబంధించిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసేయమన్నారు. వాళ్ళ విగ్రహాలు తీసేయమన్నారు. చివరికి ఎన్టీ రామారావు గారి ఎన్టీఆర్ ఘాట్ ఉంది, ఆ ఘాటు యొక్క స్వరూపాన్ని మార్చేశారు. స్వరూపాన్ని మార్చేసి అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాం అని చెప్పేసి రకరకాలుగా చేసి అక్కడ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు వాస్తవ పరిస్థితి ఏందని ఇప్పుడు తెలిసి ఇప్పుడు ఏమంటున్నారు, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ గారు ఆయన ప్రసంగాల్లో రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసీ గారు, వీళ్ళందరూ హుందాగా రాజకీయాలు చేశారు, హుందాగా మాట్లాడారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వాళ్ళు అద్భుతంగా చేశారు, హుందా రాజకీయాలు చేశారు. వీళ్ళతోటి పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు చీప్ క్యారెక్టరు, చీప్గా వ్యవహరిస్తున్నారు అని చెప్పి, ఇతను ఒక ముఖ్యమంత్రి అని చెప్పి ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇనుముల తొండల రెడ్డి అని ఇట్లా రకరకాల మాట్లాడారు అతను. అంటే రేవంత్ రెడ్డి గారిని కించపరచడానికి ఆంధ్ర వాళ్ళని పొగిడారు. ఆంధ్రాకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులుగా వాళ్ళని ఉదాహరిస్తూ వాళ్ళకి జేజేలు కొట్టారు. వాళ్ళ ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ శాయశక్తుల వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు. ఇవాళ తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున రేట్లు ఉండడానికి కానీ, తలసరి ఆదాయం ఎక్కువ ఉండడానికి కానీ, భారతదేశంలో ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఉండడానికి కానీ కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లేదంటే ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, లేదంటే రోసీ గారు, వీళ్ళందరూ అందరి సమిష్టి కృషి అది. ఆ మాట ఎప్పుడో చెప్పాల్సింది వీళ్ళు. అది చెప్పడానికి ఇంత టైం పట్టింది వీళ్ళకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని అంటే, నిజామాబాద్లో కానీ, ఉమ్మడి నిజామాబాద్, అలాగే ఖమ్మంలో కానీ, నల్లగొండలో కానీ, ఈ ప్రాంతాల్లో సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అక్కడ. అక్కడ గెలుపు ఓటముల్ని నిర్దేశించేది ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు. కొన్ని పాకెట్స్లో కంప్లీట్గా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సపోర్ట్ తోటి ఇంతకాలం ఆయన ఎలా రాజకీయాలు చేశారు, భయపిచ్చి లేదంటే రకరకాలుగా చేసి. కానీ ఇవాళ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజియన్ బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అవకాశం వచ్చింది, అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం వ్యవహరించారు అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. పైగా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళని గౌరవించేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ. సో కాబట్టి రాబోయే రోజుల్లో అసలు పొలిటికల్ భవిష్యత్తు ఉండదు బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటి ఒక ఆందోళన ఇంటర్నల్గా ఉండబట్టి ఇవాళ జేజేలు పలుకుతున్నారు ఆయన. పైగా ఎన్టీ రామారావు గారి విగ్రహం నేను మైత్రివనంలో పెడతానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తే మాకేం అభ్యంతరం లేదన్నారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే కేటీఆర్ ఏమన్నారు, ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని చెప్పేసి అన్నారు. అంటే వీళ్ళకి 2 కాదు 3-4 నాలుకలు ఉన్నాయి, ఒకటి కాదు 3-4. జనరల్గా 2 నాలుకలు అని అంటారు, కానీ 2 కాదు, వీళ్ళకి అనేక నాలుకలు ఉన్నాయి. సందర్భానుసారంగా సమయానికి అనుగుణంగా ఎట్టబడితే అట్ట వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేసి గతాన్ని మర్చిపోతారు అనుకున్నారు. ఒకప్పుడు మర్చిపోయేవాళ్ళు, ఇవాళ వాళ్ళు మర్చిపోయినా గుర్తు చేయడానికి సోషల్ మీడియా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడారో యాజ్ ఇట్ ఈస్ గా ఇవాళ విజువల్స్ అన్ని తిరుగుతున్నాయి, వీడియోలు అన్ని తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. వాళ్ళు ఏం మాట్లాడారు, ఆంధ్ర వాళ్ళ గురించి, ఎన్టీ రామారావు గురించి ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు అని మొత్తం తిరుగుతున్నారు. ఎందుకు మర్చిపోతారు? మర్చిపోరు. కాబట్టి ఇదంతా కూడా పొలిటికల్ స్ట్రాటజీతో మాట్లాడుతుంది. ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళని రాక్షసులు అన్నటువంటి ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆంధ్ర వాళ్ళని, ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకుల్ని పొగుడుతున్నారంటే అసలు ఎన్టీ రామారావు గారికి మీరు ప్రాంతీయవాదాన్ని మీరు ఆపాదించారని అంటేనే మీ మైండ్ సెట్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఒకప్పుడేమో వాళ్ళకి అవసరమైనప్పుడేమో ఎన్టీ రామారావు గారు అభిమాని మేము, మా ఫ్యామిలీ, అందుకని కేటీఆర్కి అదే పేరు పెట్టారని చెప్పి అంటారు. వాళ్ళే అధికారం ఉన్నప్పుడు ఏమంటారు, అది నక్షత్రం ప్రకారం కళ్ళు పెట్టుకున్నాను తప్పితే ఎన్టీ రామారావు గురించి కాదని చెప్పి వీళ్ళే అంటారు. అంటే ఇన్ని రకాలుగా నాలుకను మడత పెట్టరు. ఉదాహరణ ఇవన్నీ నేను చెప్తుంది. సో కాబట్టి ఇప్పుడు నష్టమైన లాభమైన ఒక క్రమ పద్ధతిలో ఒక విధానపరంగా పాలిటిక్స్ ఉండాలి. ఇవాళ మున్సిపల్ ఎన్నికల దగ్గరికి ప్రచారానికి వెళ్ళి వీళ్ళందరిని పొగుడుతున్నారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని అసలు తెలంగాణ ద్రోహి అని చెప్పేసి ఆ అసెంబ్లీలో ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వని తెలంగాణకు అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారని చెప్పి ఆయన్ని దూషించినటువంటి ఇదే కేటీఆర్ గారు ఇవాళ ఆయన ప్రశంసిస్తున్నారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు అంటే పరిస్థితి ఏంటి చూడండి, వాళ్ళ పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణలోకి వెళ్తే గజ్వేలు కేసీఆర్ గారి సొంత నియోజకవర్గం, అది కేసీఆర్ గారు ఎమ్మెల్యేకి గెలిచిన, అక్కడ హరీష్ రావు గారు వీళ్ళు వెళ్తే అక్కడ ఉండేటువంటి ప్రజలు తరిమి 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 వ్యతిరేకించారు. వెళ్ళిపోండి అని చెప్పి మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండాలు అన్ని పీకి పడేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి నిరసన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో అదే జరిగింది. ఎందుకు జరిగింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మీరు ఆంధ్ర వాళ్ళ సెంటిమెంట్ని ఉపయోగించుకొని మీరు రాజకీయాలు చేశారు. అది విధానం కాదు. కేవలం సెంటిమెంట్ అనేది తాత్కాలికంగా పనిచేస్తుంది అనేది ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి జేజేలు పడుతున్నారు. ఎందుకు, సమీప భవిష్యత్తులో మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందుకని అందరూ ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకు సంబంధించిన లీడర్లు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ వీళ్ళందరూ మంచి, సో జేజేలు పలుకుతున్నారు. ఎన్ని జేజేలు పలికినా ఆంధ్ర వాళ్ళు మర్చిపోరు. సో ఏదేమైనా సరే అధికారం కోసం ఎన్ని మాటలైనా దాటొచ్చు, ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు అంటే ఇదేనేమో. మరి కేసీఆర్ గారు అయితే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని పొగుడుతున్నారు. మరి జరిగిపోయినటువంటి ఆ వివాదాలకు కారణం ఎవరు? దీని గురించి ప్రజలు ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.